ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మరియు ఇర్మియా చెరసాల ప్రకారములో ఇర్మియా 33వ అధ్యాయము 15వ. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించుదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రార్థన చేసుకుందాం. ఈ వందనాలు సంతోషించుకున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభావ మేము స్థితించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడానికి ఇదివరైనా మమ్మల్ని ప్రభావ మీ సన్నిధికి నడిపించుకున్నందుకు ఎటువంటి ఆటంకాలు బంధువులు ప్రభావ మీ మందిరానికి రావడానికి మేము చెప్తున్నటువంటి వందనాలైనా ప్రభావ సంఘానికి చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రభావ మిమ్మల్ని తెలుసుకోవాలని ప్రభావ మీ మాటను వినాలని మీతో కలిసి నడవాలని ఆశగా వచ్చినటువంటి ప్రవాహం మమ్మల్ని గుర్తుపరిచే దేవుడు మీరునైనా ఈ ఉదయంని మీరే బలపరిచి స్థిరపరచండి. నేను సంఘం అంతకున్న ప్రభావ మీరు ఆవరించి ఎటువంటి సహకార శక్తులు వాళ్ళ ప్రభావితం కాకుండా ప్రభావ మీరే రంగం మీద ఉండి ప్రభావం మాట్లాడమని మమ్మల్ని మరుగులు పెట్టుకుని మీ యొక్క మాటలతో ప్రభావ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉద్యమం వైపు నడిపిస్తూ ప్రభావ యుద్ధం మీదే నడిపించమని మీ చేతికి అప్పగించుకుంటూ మీ దక్కించుకుంటూ తాము పొందుకోమని ప్రభువు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బాగా తగ్గిపోయినాయి కదా. ఏముందిలే ఇంకేముందిలే ఎందరాడే కట్టాలనుకుంటున్నారు. మంచి నడిపతి గంటల తర్వాత మనం ప్రారంభంలో ఎటువంటి మార్పులు చేతులు లేకుండా విజయవంతంగా 2026 వేసవి మాసాన్ని కొనసాగించాం. అయితే మనం ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ విధంగా నడవాలని ఆశపడిన వారు నడుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఇది నేను నా ఆలోచనతో నడిచేటువంటి సమయం కాదు. దేవుడు నాకు ఏం చెప్పాడో ఆ వర్తమానంతో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఆమె వాక్యం గమనించండి, వాక్యాన్ని వెంబడించండి, వాక్యాన్ని ప్రకటించండి. దేవస్తుల హల్లెలూయా. 8-9 వచనాలు చూసినట్లయితే ఒకసారి చదవండి. ఇర్మియా 33వ అధ్యాయము. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచు. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. భూజనులందరి యొక్క వారు నాకు ఇష్టమైన పేరుగా స్తోత్ర కారణముగా ఘనతాస్పదముగాను ఉంది. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. దేవుని హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. దేవుడు ఎప్పుడు మనం చేసేటువంటి తప్పులను ఏమంటారు, దోషములను, తిరుగుబాటులను
ఏమంటాడు ఆయన చూసారా? 8వ వచనం చూడండి. తిరుగుబాటులను దోషములను ఏమంటాడు? దోషములను తిరుగుబాటులన్నిటినీ క్షమించలేదు. క్షమించేను. దేవస్థుతి హల్లెలూయా. అంటే క్షమాపణ, పాప పశ్చాత్తాపానికి క్షమాపణ యేసు క్రీస్తు నీకు నాకు ఇస్తానని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయమే. ఇర్మియా గ్రంథం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి హాలిడే. పాత నిబంధన మనుగుడిలో ఉన్నప్పుడు కొత్త నిబంధన ఉందా? కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన మనం కూడా మన మధ్యకి రాలేదంటే ఎవరు రాలేదు? కొత్త నిబంధన మన మధ్యకి రాలేదంటే ఎవరు రాలేదు? దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు మన మధ్యకి రాలేదు. ప్రభువైన యేసు క్రీస్తు వచ్చిన తరువాతే కొత్త నిబంధన మన మధ్యకి వచ్చింది. అపోస్తలుల పౌలు మరి పరిచర్య కొనసాగుతున్నప్పుడు పౌలు పరిచర్య మరి మొదటి సంఘకాలం అపోస్తలుల నుంచి గ్రంథాలు రాయడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా కూర్చి కొత్త నిబంధనగా పాత నిబంధన కొత్త నిబంధన కలిపి నీ మధ్యకి నా మధ్యకి దేవుడు మన మధ్యకి తీసుకొచ్చాడు. దేవస్థానం కొత్త నిబంధనలో ఏదైతే సంస్కరణ ఉంటాయో ఆ విషయాలు కూడా పాత నిబంధనలో ముసాదాగా తెలియపరచుకుని ఉన్నాయి. దేవస్థానం అది ఎలాగా? పాత నిబంధనలో లేఖనాలను వెంబడిస్తే మనం పాపం వెంబడపోతామని ఒక పాత నిబంధన గ్రంథంలోనే విషయాలు సందేశము మనకు తెలుస్తుంది. ఆ వాక్యం మనకు తెలియవలసింది. అయినప్పటికీ కొత్త నిబంధన యొక్క సారాంశం రక్తం కింద మనం విమోచన కలిగి ఉంటామని అనే విషయం కూడా ఎప్పుడు చెప్పబడింది? పాత నిబంధనలో తెలియవచ్చింది. 7వ వచనం నుండి చెరలో నుండిన యూదా వారిని ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదటి నుండి ఎట్లు వారిని స్థాపించుచున్నాను. ఇజ్రాయేలు యూదా వారు మరి ఏ విధంగా ఉన్నారో వారిని చెరలో ఉన్న వారిని రక్షిస్తున్నాడా లేదా? దేవుని అంటే ఏమైనా కాంప్రమైజ్ ఉందా? మీరు గమనించాలి. కనాను దేశానికి తీసుకెళ్ళింది ఆ యూదులనే కదా. వాళ్ళు ఎక్కడుంటే ఉన్న తీసుకెళ్ళాడు? లాస్ట్ వారం మనం మాట్లాడుతున్నాం. ఫరో యొక్క బందీలు, ఫరో యొక్క చెరలో ఉంటే వాళ్ళని మోషే 60 లక్షల మందిని తీసుకెళ్ళాడు. మరి లాస్ట్ వారంలో మనం మాట్లాడుతున్నాం. దేవస్థానం అప్పుడు చెరలో నుంచి విడుదల చేశాడు దేవస్థానం. హిట్లర్ వెంటబడి తరిగితే ఇజ్రాయెల్ 1948లో ఒక దేశాన్ని ఇది మాదేమో మా ప్రాంతమే అని ప్రకటించారు. 1948 దేవస్థానం. అవునా కదా? అక్కడ కూడా చెరలో నుంచి విడిపిస్తున్నాడు. అంటే ఈ లోక చెరలో నుంచి మరలా మీరు మీ యొక్క స్వస్థలానికి వెళ్ళండి. ఇక్కడ ఒక విషయము మీరు గమనించాలి. 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయము 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి